హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ ఈరోజు నైట్ ఏం ఆలోచించబోతున్నారు మీ గురించి అనేది చూద్దాం. ఓకేనా? అది మీరు ఈ వీడియో ఎప్పుడైనా చూస్తుండొచ్చు. సో మీరు ఏ రోజు అయితే ఈ వీడియో చూస్తారో ఆ రోజు నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అనేది చూద్దాం. తన థాట్స్ ఏంటి, తన ఫీలింగ్స్ ఏంటి అనేవి నైట్ టైంలో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి నిద్రపోయే ముందు అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎక్కడి వరకు రెజినేట్ అవుతుందో అక్కడి వరకే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ 30-40% రెజినేట్ అయితే కనుక ఇది మీ వీడియో అనుకోండి, లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేయండి. ఓకేనా? అండ్ ఈ వీడియో మీరు ఎవరి గురించి అయినా చూస్తుండొచ్చండి. మీరు లైక్ మీ పర్సనా, లేకపోతే మీ పార్ట్నరా, మీ ఫ్రెండా, మీ కలీగా, మీ ఫ్యామిలీ మెంబరా, ఎవరైనా చూస్తుండొచ్చు. సో ఆ పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు ఈ రోజు నైట్, మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారో అప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఓకేనా? అండ్ ఆల్సో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ అలాగే నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివ్ కమెంట్స్ అండి. ఓకే, సో ఇంకా మనం రీడింగ్ లోకి వెళ్ళిపోదాము. అండ్ మీరు ఎవరి గురించి అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని వాళ్ళ ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, లైక్ వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద late night thoughts for my collectives from their partners. So please tell me what are the late night thoughts of my collective partners. చెప్పండి యూనివర్స్. కలెక్టివ్ పార్ట్నర్స్ లేట్ నైట్ థాట్స్ చెప్పండి. Ten of Cups, the Hermit, 5 of Cups and the Magician. ఓకే, సో ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా చూస్తున్నారు. లైక్ ఒకవేళ మీరు ఒక రొమాంటిక్ పార్ట్నర్ కోసం చూస్తుంటే కనుక ఆ పార్ట్నర్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఆర్ లేదు ఒక రొమాంటిక్ పర్సనే అనుకుంటే కనుక మీతో ఫ్యామిలీగా తను ఊహించుకుంటున్నారు అనమాట. లైక్ మీకు మ్యారేజ్ అయినట్టు, మీరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు, మీరు చాలా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటున్నట్టు, మీకు పిల్లలు ఉన్నట్టు, ఆ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేస్తున్నట్టు ఆలోచిస్తున్నారు. అలా కాకుండా నార్మల్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఎవరి గురించి అయినా ఆలోచిస్తే ఆ పర్సన్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అంటే చాలా క్లోజ్ పర్సన్ లాగా, చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక వాటి గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ పర్సన్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మా ఇద్దరి మధ్యలో అని చెప్పి తను డిప్రెషన్ గా ఉంటున్నారు. అండ్ అలాగే రిగ్రెట్ అవుతున్నారు. ఒకవేళ తన మిస్టేక్ అయితే కనుక డెఫినెట్ గా రిగ్రెట్ ఉంది ఈ పర్సన్ కి. అండ్ అలాగే ఇక్కడ ఏంటి అంటే, ఈ పర్సన్ లైక్ ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ పర్సన్ కి హోప్స్, ఈ నమ్మకాలు అనేవి పోయాయన్నమాట. అంటే తనకి ఏం కనిపించట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు లిటరలీ. బికాస్ తను ఒక కన్ఫ్యూజన్ జోన్ లో, ఒక డిఫరెంట్ డిప్రెషన్ జోన్ లో ఉన్నారనమాట. అండ్ ఆల్సో మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. అంటే మీరు ఆ పర్సన్ లైఫ్ లోకి మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఇంతకు ముందులా ఉండాలి, చాలా పాజిటివ్ గా రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అని చెప్పి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. బికాస్ ఈ పర్సన్ కి ఈ డిప్రెషన్ మోడ్, ఈ కన్ఫ్యూజన్స్, ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవేవైతే మీ ఇద్దరి మధ్యలో అయ్యాయో అవి తనకి నచ్చట్లేదు. వాటిని తలుచుకొని బాధపడుతున్నారు అనమాట. ఎందుకు ఇలా అవుతుంది, మాకు ఎందుకు అయ్యింది, అసలు సిచ్యువేషన్స్ రావడానికి కారణం ఏంటి, అవన్నీ తలుచుకొని తను డిప్రెస్ అవుతున్నారు. అండ్ అలాగే రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు తను. అంటే నా వల్ల ఏమైనా మిస్టేక్ అయ్యిందేమో అని చెప్పి తన మిస్టేక్స్ ని కూడా తను రియలైజ్ అయ్యి బాధపడుతున్నారు అనమాట. అట్ ద సేమ్ టైం మేనిఫెస్ట్ చేస్తున్నారు. బికాస్ ఆ పర్సన్ కి మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది తనకి తెలిసి వచ్చింది. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా, ఒక వెల్ విషర్ లాగా తను అనుకుంటున్నారు అనమాట మిమ్మల్ని. ఓకేనా? సో ఇంకా చూద్దాం మరి ఇంకా పర్సన్ ఏమనుకున్నారు అనేది, ఏమనుకోబోతున్నారు అనేది. సో ఇలాగా తను ఈ రోజు నైట్ అలా ఆలోచించబోతున్నారు మీ గురించి, జరగబోయేది. సో చూద్దాం మరి ఇంకా ఏమనుకుంటారు, ఎందుకు ఇంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి.
నైట్ ఆఫ్ కప్స్, ద ఫూల్, 7 of cups అండ్ ఎంప్రెస్ సారీ. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మీకు వచ్చి తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు అండ్ అలాగే న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటారు అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ తనకి ఏమైనా కన్ఫ్యూజన్స్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే కనుక వాటిలో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటారు. బికాస్ ఆ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా ఒక ఏంజిల్ లాగా చూస్తారనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్ జెండర్, ఇక్కడ మేల్ చూస్తున్నారా ఫీమేల్ చూస్తున్నారా అని కాదు, మీరు ఏ పర్సన్ గురించి చూస్తున్నారో ఆ పర్సన్ మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా అండ్ చాలా పాజిటివ్ పర్సన్ లాగా చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా చూస్తున్నారనమాట. అంటే ఎలా అంటే మీరు ఒక ఒక అండర్స్టాండింగ్ పర్సన్, మీరు చాలా అర్థం చేసుకుంటారు ఈ పర్సన్ ని, చాలా నర్చర్ చేస్తారు, చాలా ప్రేమనిస్తారు అని చెప్పి అంత పాజిటివ్ గా ఆలోచిస్తారు అనమాట మీ గురించి. అండ్ మీకు వచ్చి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి, తను అసలు ఏమనుకుంటున్నారు అనేది మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటారు. అండ్ అలాగే న్యూ బిగినింగ్ చేయాలి, తనకి ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఈ సిచ్యువేషన్ ని అని అయితే అనుకుంటారు. ఓకేనా? బికాస్ ఆ పర్సన్ కి మీరంటే చాలా 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 ఇష్టం ఉంది, చాలా రెస్పెక్ట్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇంకా చూద్దాం ఇంకా ఏం ఆలోచించబోతున్నారు ఈ పర్సన్ అనేది. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తారు, తన లేట్ నైట్ థాట్స్ చెప్పండి యూనివర్స్. ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తారు, తన లేట్ నైట్ థాట్స్ చెప్పండి. 9 of Wands, the Lovers and 3 of Wands and the Strength. ఓకే, సో ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తారు అంటే ఈ పర్సన్ కి మీరంటే చాలా చాలా ఇష్టం అండి, చాలా చాలా బాండింగ్ తను ఫీల్ అవుతున్నారు మీతోటి. సో ఆ బాండింగ్ వల్ల తను మీకు దూరంగా ఉండలేకపోతున్నారు. సో అందుకని తను ఏం ఆలోచించబోతున్నారంటే ఈ సిచ్యువేషన్ ని ఎలా అయినా నేను నిలబెట్టుకోవాలి, ఈ సిచ్యువేషన్ లో ఒక చేంజ్, ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలి అని చెప్పి ఎలా చేద్దాము అని చెప్పి ఒక ప్లాన్ వేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే జోన్ లో ఉంటారనమాట. అంటే ఓకే ఫైన్, నేను ఇలాంటి స్టెప్ తీసుకుంటే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అని ఆలోచిస్తారు. అండ్ ఆల్సో తనకు ఒకవేళ అంత ధైర్యం లేకపోయి ఉంటే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడి సార్ట్అవుట్ చేసుకునే ధైర్యం లేకుండా ఉంటే అంత ధైర్యం కూడా తెచ్చుకుంటారనమాట. తెచ్చుకొని మీ దగ్గరికి రావాలి, వచ్చి ఎలా అయినా మళ్ళీ తన ఫీలింగ్స్ ని చెప్పాలి, తను ఏమనుకుంటున్నారో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ అలాగే తనకి ఇప్పటివరకు అయితే ఎంత పెయిన్ ఉందో, ఎంత హెడేక్ గా ఉందో ఈ డిస్టర్బెన్సెస్ అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి. సార్ట్అవుట్ చేసుకొని తన ఫీలింగ్స్ ని తను ఏమనుకుంటున్నారో మీకు చెప్పాలి అని చెప్పి ఒక ప్లానింగ్ తో మీ దగ్గరికి రావాలి అని అయితే తను డెఫినెట్ గా ఆలోచిస్తారు ఈ రోజు నైట్. సో తను కావలసినంత స్ట్రెంగ్త్ అయితే తెచ్చుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తారనమాట. బికాస్ తనకి మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి, మీతో తన ఫీలింగ్స్ ని షేర్ చేయాలి, మీతో ఒక కంప్లీషన్ కావాలి, ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ని తను బిల్డ్ చేసుకోవాలి ఫ్యూచర్ లో అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా? సో ఇదనమాట. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మరి యూనివర్స్ మీకు ఏమైనా గైడెన్స్ ఇస్తుందా అనేది చూద్దాం ఈ పర్సన్ గురించి. సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఫర్ మై కలెక్టివ్స్. ఈ సిచ్యువేషన్ లో మా కలెక్టివ్స్ ఏమి చేయాలి యూనివర్స్, గైడెన్స్ చెప్పండి. వాట్ ఈస్ ద గైడెన్స్ యూనివర్స్? ద ఎంపరర్. ఓకే, సో ఇక్కడ అండ్ 4 of Wands. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ మీకు గైడెన్స్ ఏమి ఇస్తున్నారంటే మీరు చాలా పవర్ఫుల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళబోతున్నారు. సో మీ పవర్ లో మీరు ఉండాలి. అండ్ అలాగే మీరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా ఈ సిచ్యువేషన్ ని కానీ ఈ పర్సన్ ని కానీ హ్యాండిల్ చేయాలన్నమాట. సో అట్లా హ్యాండిల్ చేసి ప్రాక్టికల్ గా కనుక మీరు ఈ పర్సన్ తో ఉండగలిగితే డెఫినెట్ గా ఈ పర్సన్ తో మీకు స్టెబిలిటీ వస్తుంది. ఒకవేళ మీరు ఈ పర్సన్ తో మ్యారేజ్ చేసుకోవాలి, ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, ఒక సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అవుతుంది. కానీ మీరు మాత్రం చాలా ప్రాక్టికల్ గా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా, అంటే లైక్ ఇమ్మెచ్యూర్ గా ఆలోచించకుండా ఒక మెచ్యూర్డ్ వేలో ఎలా చేస్తే ఈ సిచ్యువేషన్ లో ఒక పాజిటివ్ గ్రోత్ వస్తుంది అని ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా మీరు ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలన్నమాట. అంటే మీ పవర్ లో మీరు ఖచ్చితంగా ఉండాలి. లైక్ ఏది కూడా డౌట్ఫుల్ గా చేయడము, లేకపోతే నేను చేసేది కరెక్టా రాంగా అని చెప్పి భయపడుతూ చేయడం, లేకపోతే స్టెప్ బ్యాక్ చేయడం అట్లా చేయకూడదు అనమాట. లైక్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా ప్రాక్టికల్ గా ఉండాలి, ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఒక స్టెప్ తీసుకోవాలి. అప్పుడు మీకు డెఫినెట్ గా ఈ పర్సన్ తోటి స్టెబిలిటీ వస్తుంది, ఒక సెలబ్రేషన్స్ అవుతాయి, న్యూ బిగినింగ్స్, రీయూనియన్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? సో ఇది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసము. అండ్ ఇంకా ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాము, ఏంజిల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తాయో.
So angels, please tell me what are your messages for my collectives in this particular situation. చెప్పండి angels, మీ messages ఏంటి? ఇంప్రూవింగ్ హెల్త్, ఓకే. ఒకవేళ మీకు కనుక ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక డెఫినెట్గా మీకు హెల్త్ ఇష్యూస్ ఇంప్రూవ్ అవుతాయండి, రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్. మీలో ఎవరికైనా సిచ్యువేషన్స్లో ఐ మీన్ హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు ఏమైనా బాగా ఆలోచించి అడిక్షన్స్కి లోనయ్యి డిప్రెషన్లో ఉండి హెల్త్ పట్టించుకోకుండా ఉండి హెల్త్ డిస్టర్బ్ అయితే మాత్రం డెఫినెట్గా ఇంప్రూవ్ హెల్త్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్త తీసుకోండి. హెల్త్ అయితే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం అది టేక్ కేర్ చేసుకోండి, సో దట్ మీకు పాజిటివ్గా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో అదనమాట ఈరోజు రీడింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయింది ఈ వీడియోస్ అని చెప్పి. అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.